యేసు కృపా మినిస్ట్రీ 23వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎన్ఎండి ఫయాజ్. నంద్యాల స్థానిక సాయిబాబా నగర్ నందు యేసు కృపా మినిస్ట్రీ నిర్మించి 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఫౌండర్ అందనం సుధాకర్ గారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యంతిథిగా టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ యేసు కృపా మినిస్ట్రీ నిర్మించి 23 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇన్ని సంవత్సరాలుగా వారు ప్రజలకు యేసుక్రీస్తు సువార్తను అందించడం చాలా సంతోషమైన విషయం అన్నారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రవికుమార్, ఉప్పరి సురేష్ కుమార్, తాటికొండ బుగ్గ రాముడు, దీపక్ రెడ్డి, స్వామి నాయక్ తదితరులు పాల్గొన్నారు. క్రిస్టియన్స్ లో చూసిన యాక్టివిటీ వేరే ఎక్కడ చూడలేదు. నేను చూసాను ఒక పెద్ద గ్రౌండ్ ఉంది, ఎస్పీజీ గ్రౌండ్ దగ్గర క్రిస్టియన్స్ చేసే సర్వీసెస్ ఎవరు చేయలేదు. అక్కడ బ్లైండ్ పీపుల్కి అక్కడ పోయింది. ఆ బ్లైండ్ పీపుల్కి పాపం ఎంత సర్వీస్ చేస్తున్నారు, ఎంత సర్వీస్ చేస్తున్నారు. మీరు చేసే సర్వీస్ ఎవరు చేయట్లేదు, సొసైటీలో ఎవరు చేయట్లేదు. ఇక్కడ చూసాము, మన బ్రిటిషర్స్ వచ్చారు, ఇది చేశారు, అది చేశారంటే కానీ బ్రిటిషర్స్ వచ్చి స్కూల్స్ పెట్టారు. బ్రిటిషర్స్ వచ్చి చర్చలు తక్కువ పెట్టారు, స్కూల్స్ పెట్టారు, చదువు చెప్పారు పిల్లలకి, హాస్పిటల్స్ పెట్టారు. ఇక్కడ చూసారు నంద్యాలలో సెయింట్ జోసెఫ్ స్కూల్ ఉంది, ఎప్పుడో 100 సంవత్సరాల స్కూల్ అది. మీరు ఇమాజిన్ చేయలేదు. దాని తర్వాత వేరే గవర్నమెంట్ స్కూల్స్ వచ్చాయి, కానీ క్రిస్టియన్స్ ఎప్పుడో వచ్చి సర్వీస్ మోడల్తో వచ్చి స్కూల్స్ పెట్టారు, హాస్పిటల్స్ పెట్టారు. వాళ్ళలో ఉన్న సర్వీస్ మోడల్ వేరే ఎవరితో లేదు. చిన్న వయసులో అనేక సత్యాన్ని తెలుసుకున్నందుకు దేవునికి మహిమ కలుగుగాక. మీ పేరు ప్రయాస్, మీనింగ్ ఏదో నాకు తెలియదు, కానీ పైన స్థానంలో దేవుడు ఉంచబోతున్నాడని మాత్రం చెప్పారు. ముస్లిం సహోదరులందరూ లాస్ట్ ప్రార్థన ముగింపులో ఆమె చెప్తారు ఖచ్చితంగా. ఎస్ సార్, ఆమె అనగా యేసు అని అర్థం. అంటే యేసు ప్రభు లేకుండా మీరు ప్రార్థన ఎప్పుడు ముగించలేరు అని అర్థం. మీరు చెప్పిన సత్యం అదే. మీకు మాకు బంధం ఉంది. నేను ఈ మధ్య 2 ఏళ్ల క్రితం ఇజ్రాయెల్ దేశం వెళ్ళి వచ్చాను సార్. ఇజ్రాయెల్ దేశంలోని పాలస్తీనాలోకి వెళ్ళేటప్పుడు చాలా ఇష్టం. గోడ మాత్రమే అడ్డం ఉంది ఇద్దరికి. అక్కడ మమ్మల్ని సెక్యూరిటీ ఆఫర్ మా పాస్పోర్ట్లు చెక్ చేస్తున్నారు. ఇక నాకు అక్కడే ఏడుపు వచ్చేసింది. ఒక రక్తంలో పుట్టిన బిడ్డలకు మధ్య గోడ వచ్చేసింది. ఆ గోడను పడగొట్టడానికి యేసు ప్రభు భూలోకానికి ఈలోగానే మంచి సంగతులు మాకు చెప్పి మరి సంఘాన్ని ఆనందం చేసినందుకు వందనాలు. మీకు నైట్ గ్రౌండ్లో ప్లీజ్ కమ్ సార్, తప్పకుండా మేము కూర్చున్న ప్రార్థన చేస్తాం.